సో ఫైనల్ గా కూటమి ప్రభుత్వం ఎలా పరిపాలించబోతుంది? వైఎస్ జగన్ కంటే ఇది ఎక్కువ పరిపాలిస్తుందా? ప్రజలు ఎలా నమ్మబోతున్నారు? ఓట్లయితే వేశారు, గెలిచింది, మరి ఎలా జరగబోతుంది? బాగా చేస్తాం అనుకుంటున్నాం మేము కూడా, బాగా చేయాలి కాబట్టి. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్ రాకముందే ఏడేజీ అనేది ఒకసారి పెరిగిపోయింది, అది మీకు తెలుసు. సో దాన్ని బట్టి చూసుకుంటే డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఆశిస్తున్నాం మేము. మన ప్రజలను పట్టించుకుని జగన్, మన చంద్రబాబు కూటమి ఎలా పరిపాలిస్తుంది? జగన్ ప్రజలను పట్టించుకుంటారు లేదా? జనాన్ని పట్టించుకున్నాడు అనేది అవుతుంది అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఎన్ని కేసెస్ పెట్టారు, ఏదన్నా లేదు అని చెప్తే, కనీసం మార్పు లేదని చెప్పినా కూడా వాడిని అతన్ని రోడ్డు మీదకి ఇచ్చి గందరగోళం చేశారు. సో లోకేష్ ఇంతకుముందు ఎక్కడ మన క్యాండిడేట్ గా నిల్చుని గెలిచింది లేదు, ఇప్పుడు గెలిచారు, ఎమ్మెల్యే కాకుండా మంత్రి అయ్యారు. సో మీరేం చెప్తారు ఆయన గురించి? మంగళగిరి గెలుపు గురించి మీరేం చెప్తారు? అందుకే కదా కేసెస్ అయ్యి పాపం అక్కడ వాటర్ లేకపోయినా కూడా ఆయన సొంత డబ్బులతో ట్యాంకర్లు తెప్పించి వాటర్ అనేది ఏర్పాటు చేశారు. సో అందుకనే నేను రేపు 2 days నుంచి వాళ్ళకి ఏం కావాలి, ఏ సమస్యలు నేనే తెలుసుకోవడానికి ఇప్పటి నుంచే స్టార్ట్ చేశాను, గెలిచిన 3 రోజుల నుంచి. ఇక అందుకని ఏం కావాలి. ఇక్కడ లోటస్ పాండ్ ఆస్తులపై తెలంగాణ ప్రభుత్వం దాడులు చేయించింది, ఆ అధికారి సస్పెండ్ అయ్యాడు కూడా. దాని మీద చంద్రబాబు ప్రమేయం ఉందంటే? లేదు, అది ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అంతకు ముందున్న గవర్నమెంట్ జగన్ ఇద్దరు బంధుత్వం ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ ఏం చేయలేకపోయారు. లోటస్ పాండ్ దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ ఇబ్బంది గవర్నమెంట్ వచ్చిన నుంచి ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు. ఇలాంటి ఏమన్నా. సో వంగలపూడి హనిత గారు హోమ్ మినిస్టర్ అయ్యారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? న్యాయం చేయగలరా పోస్ట్ కి? ఎలా? ఎందుకు అంటే, సో ఇంతకు ముందు ఏదైతే సామాజిక వర్గ న్యాయం చేయాలని ప్రశ్నించి ఉన్నారు. సో రాజేష్ మహాచన కూడా అతను కూడా ఇద్దామని వచ్చారు. సో పిఠాపురంలో అతను ఏదో ఇంతకు ముందు అక్కడ తూర్పు పి గన్నవరంలో హిందువుల గురించి, కమ్మ వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడారని అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం వ్యతిరేక వర్గం ద్వారా అతను చీరిపోయింది.